ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు అనేక మంది వ్యాపారవేత్తలు ఉన్నారు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో పాటు కవిత కూడా నిందితురాలిగా ఉన్నారు. వీరిలో ఇప్పుడు కవితని ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా కేజ్రీవాల్పై చర్చ జరుగుతోంది. ఇదే కేసులో గతంలో ఈడీ 2 సార్లు కవితను ప్రశ్నించింది. ఢిల్లీ ఈడీ ఆఫీస్కు స్వయంగా హాజరయ్యారు కవిత. తర్వాత మళ్లీ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన కవిత వెళ్లలేదు. వాటిని సుప్రీంకోర్టులో ఆమె సవాల్ చేశారు. అనేక వాయిదాలు పడుతూ ఇవాళే మరి సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ విచారణకు కూడా వచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. సరిగ్గా మరి ఇదే రోజు ఈడీ అధికారులు హైదరాబాద్లో సడన్ ఎంట్రీ ఇచ్చారు. ఇంకోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ కూడా కవితను ప్రశ్నించింది. గతంలో కవిత ఇంటికి వచ్చి ప్రశ్నించారు సీబీఐ అధికారులు. ఇటీవలే కొత్తగా సమన్లు కూడా ఇచ్చింది సీబీఐ. కవితను నిందితురాలుగా చేర్చడంతో ఆమె అరెస్ట్ ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఈడీ ఎంట్రీ ఇచ్చి కవితను అరెస్ట్ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితని ఈడీ అరెస్ట్ చేసింది. ఆమెను శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు తరలిస్తున్నారు. అయితే అక్కడి నుంచి 8:55 ఢిల్లీ ఫ్లైట్ లో ఆమె ఢిల్లీకి చేరుకోబోతున్నారు. ఈడీ అధికారులు ఆమెను ఢిల్లీ కోర్టులో మరి ప్రవేశపెట్టబోతున్నారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అక్కడే కవిత నివాసం వద్ద నుంచి మా ప్రతినిధి రవిచంద్ర మరింత సమాచారాన్ని అందిస్తారు. రవిచంద్ర, మరి కార్యకర్తలు, అభిమానులు, లేకపోతే నేషనల్ మీడియా, పోలీసులు, 5 అంచెల స్థాయి బందోబస్తు, వీటన్నింటి మధ్య కవితని ఇప్పుడు ఢిల్లీ వెళ్లడం కోసం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఎంతవరకు అవి వచ్చాయి? అలాగే కవిత అందరికీ అభివాదం చేస్తూ ఆమె ఈడీ అధికారుల కారులో కూర్చున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మరి కారు ముందుకు కదిలిందా? కవితని ఎంతవరకు చేర్చారు? అలాగే మొత్తంగా రోడ్డు అంతా క్లియర్ చేస్తున్నారు శంషాబాద్ వరకు అనే వివరాలు తెలుస్తున్నాయి. మరి ఢిల్లీకి చేరిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి? యూట్యూబ్ ఛానల్ నుంచి బీబీసీ ఛానల్ వరకు జాతీయ మీడియా, ప్రాంతీయ మీడియా, ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ మీడియా కూడా ఫోకస్ పెట్టింది. గత 5 ఏళ్ల నుంచి ఆ సంచలనం సృష్టించింది చెప్పుకోవచ్చు. జగన్ అరెస్ట్ తర్వాత అతిపెద్ద అరెస్టుగా చెప్పుకోవచ్చు. దీంతో పెద్ద ఎత్తున ఒక పెద్ద సంచలనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కవితను గతంలో అరెస్టు చేస్తారు, అరెస్టు చేయరు, క్లీన్ గా బయటకు వస్తుందంటూ బీఆర్ఎస్ నేతలు చెప్పడం, ఖచ్చితంగా అరెస్టు అవుతుందంటూ బీజేపీ నేతలు చెప్పడం, అంతేకాకుండా రాజకీయ రంగు కూడా పులుముకుందని చెప్పుకోవచ్చు. అటు రాజకీయ కోణంలో కూడా రాజకీయ విశ్లేషణ కూడా జరిగాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి కవితను కొద్దిసేపటి క్రితమే అరెస్టు చేసేసి తీసుకెళ్లారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు. మరి కొద్ది నిమిషాల్లోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఢిల్లీలో ఫ్లైట్ లో తీసుకెళ్తారు. అక్కడి నుంచి 8:45కు ఫ్లైట్ లో చేరుకుంటారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎప్పుడైతే కవితని విచారిస్తారు, అతడు ఏమీ కాదు, మా కవితకు ఏం కాదంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు అనుకున్నారు. కాకపోతే ఎప్పుడైతే వాళ్ళు కూడా ఆ ఈడీ అధికారులు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, ఇవాళ అరెస్టు చేసేట్లుగా సమాచారం కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా కొంత లీగల్ గా అవగాహన ఉన్నట్టుగా బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఈవెన్ మీడియా కావచ్చు. ఎందుకంటే లీగల్ గా కోర్టు కేసులో ఉంది, దాంతో అరెస్టు జరగదు అందరూ అనుకున్నాం కూడా. కాకపోతే చివరిగా మొత్తానికి సీన్ కట్ చేస్తే అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లడం ఒక సంచలనం చెప్పుకోవచ్చు. అంతేకాదు ఒక మీడియా కాదు, ఏకంగా హరీష్ రావు, కేటీఆర్ కూడా అదే భావించి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా సాయంత్రం వరకు రాలేదు. ఎప్పుడైతే ఈడీ అధికారులు నోటీసు ఇచ్చారో, అరెస్ట్ వారెంట్ నోటీస్ ఇచ్చారో, ఒక్కసారిగా వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని అర్థం కావడంతో ఉటావుటిన వచ్చారని చెప్పుకోవచ్చు. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, దాంతోపాటు మాజీ మంత్రులు కావచ్చు, అందరూ వచ్చారు. దాంతో వచ్చినట్టుగా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఎందుకంటే ఆయన హరీష్ రావుని కావచ్చు, కేటీఆర్ ని కావచ్చు లోపలికి పంపించిన పరిస్థితి ఉంది. దీంతో కాస్త గేట్ దగ్గర కూడా ఆందోళన కార్యక్రమాలు జరిగినాయి.
దాంతో విచారణ దాంతో పోలీసులు కూడా వాగ్వాదం జరిగింది. దాంతో పాటు మహిళా పోలీసులు కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చినట్టుగా సందర్భాలు కూడా ఉన్నాయి. రోపాటి ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్యలో కవితను తీసుకెళ్లారని చెప్పొచ్చు. కారు పొరుగున కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేస్తారు, అడ్డుకుంటారు, అలాంటి ప్రయత్నాలు చేస్తారన్న ఆలోచనతో కూడా హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి కావచ్చు, దాంతో పాటు అటు సైబరాబాద్ సిపి అవినాష్ మహాంతి కావచ్చు, కట్టుదిట్టమైన భద్రత అన్ని పోలీస్ స్టేషన్లను కూడా అలర్ట్ చేశారు. అలర్ట్ చేసేసి భారీ భద్రత మధ్యన కొద్దిసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్తారని చెప్పుకోవచ్చు. మరొక అంశం ఏంటంటే మల్కాజిగిరి నియోజకవర్గంలోనే ఒక పక్క నరేంద్ర మోడీ పర్యటన జరుగుతుంది. అదే